నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం మన చుట్టూ ఉండే వస్తువుల గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అవేంటంటే మెటల్స్ మరియు నాన్ మెటల్స్. వాటి మధ్య ఉన్న తేడాలేంటో సరదాగా, సులభంగా నేర్చుకుందాం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మన ఇళ్లల్లో వంట చేసే పాత్రలు మెటల్తో ఉంటాయి కదా, కానీ వాటి హ్యాండిల్స్ మాత్రం ప్లాస్టిక్ లేదా చెక్కతో ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకలా అని? ఈ ఒక్క ప్రశ్నలోనే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం మొత్తం దాగి ఉంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా వాటి ఫిజికల్ ప్రాపర్టీస్, అంటే అవి చూడటానికి, తాకటానికి ఎలా ఉంటాయో చూస్తాం. ఆ తర్వాత వాటి కెమికల్ ప్రాపర్టీస్, అంటే అవి వేరే వాటితో ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనే ఒక ప్రత్యేకమైన రియాక్షన్ గురించి చర్చిస్తాం. చివరగా మన రోజువారీ జీవితంలో వీటి ఉపయోగాలేంటో చూసి ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్తో ముగిద్దాం. ఓకే, మొదటి భాగంలోకొచ్చేద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే కేవలం వాటిని చూడటం ద్వారా, తాకటం ద్వారా మెటల్స్కి, నాన్ మెటల్స్కి మధ్య తేడాలను ఎలా చెప్పవచ్చో చూద్దాం. మెటల్స్కి ఉండే ఒక చాలా ముఖ్యమైన లక్షణం మాల్యూబిలిటీ. అంటే ఏంటి అంటే, వాటిని సుతితో గట్టిగా కొట్టినా కూడా విరిగిపోకుండా పల్చని రేకులుగా, అంటే థిన్ షీట్స్ లాగా మార్చవచ్చనమాట. ఉదాహరణకి స్వీట్స్ మీద ఉండే వెండి రేకులు చూసారా? లేదా మనం టిఫిన్ ప్యాక్ చేసే అల్యూమినియం ఫాయిల్, ఇవన్నీ మాల్యూబిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక మరో అద్భుతమైన గుణం డక్టిలిటీ. అంటే మెటల్స్ని సన్నని తీగలుగా సాగదీయొచ్చు. మన ఇళ్లలో కరెంట్ కోసం వాడే కాపర్ వైర్లు ఉన్నాయి కదా, ఆ కాపర్ని అంత సన్నటి తీగలా మార్చగలిగామంటే దానికి కారణం ఈ డక్టిలిటీ అనే లక్షణమే. ఇక్కడ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఫిజికల్ ప్రాపర్టీస్లో మెటల్స్, నాన్ మెటల్స్ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం. మెటల్స్ ఏమో లస్ట్రస్, అంటే బాగా మెరుస్తూ ఉంటాయి, మాల్యబుల్, డక్టైల్గా ఉంటాయి. ఇంకా సోనరస్, అంటే కొడితే శబ్దం చేస్తాయి. కానీ నాన్ మెటల్స్ దీనికి పూర్తి ఆపోజిట్. మెరుపు లేకుండా డల్గా, బ్రిటిల్గా, అంటే పెళుసుగా ఉంటాయి. ఈ లక్షణాలవి వాటికి ఉండవు. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. అదే కండక్టివిటీ. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్. అంటే అవి వేడిని, కరెంటుని తమ గుండా సులభంగా వెళ్లనిస్తాయి. అందుకే వంటపాత్ర వేడెక్కి అన్నం ఉడుకుతుంది. కాని వాటి హ్యాండిల్స్ నాన్ మెటల్స్తో చేస్తారు. అవి ఇన్సులేటర్స్ అనమాట. అవి వేడిని ప్రసరించనివ్వవు. అందుకే మనం వాటిని పట్టుకోగలుగుతున్నాం. ఇక ఈ సొనారిటీ అనే లక్షణం మెటల్స్కి మాత్రమే ఉండే ఒక స్పెషాలిటీ. గుడి గంటలు కాని, మన స్కూల్ బెల్స్ కాని కొట్టినప్పుడు ఠంగ్ ఒక పెద్ద శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దానికి కారణమే ఈ సొనోరస్ ప్రాపర్టీ. అందుకే బెల్స్ని ఎప్పుడూ లోహాలతోనే తయారు చేస్తారు, చెక్కతో కాదు. సరే, ఇప్పుడు రెండవ భాగానికి వెళ్దాం. కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పటిదాకా పదార్థాలు బయటటు ఎలా కనిపిస్తాయో చూసాం. ఇప్పుడు అవి వేరే పదార్థాలతో కలిసినప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో, వాటి రసాయన గుణాలేంటో చూద్దాం. చూడండి, ఇక్కడే ఒక కీలకమైన తేడా ఉంది. మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. వీటి స్వభావం సాధారణంగా బేసిక్గా ఉంటుంది. అంటే రెడ్ లిట్మస్ పేపర్ను ఇవి బ్లూగా మారుస్తాయి. అదే నాన్ మెటల్స్ ఆక్సిజన్తో కలిస్తే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. వాటి స్వభావం యాసిడిక్గా ఉంటుంది. అందుకే అవి బ్లూ లిట్మస్ పేపర్ను రెడ్గా మారుస్తాయి. చూసారా ఎంత తేడా ఉందో? మరి నీటితో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామా? పాత రాగి విగ్రహాల మీద లేదా వస్తువుల మీద ఆకుపచ్చగా ఒక పొర ఏర్పడటం ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకంటే గాలిలో ఉన్న తేమతో కాపర్ నెమ్మదిగా రియాక్ట్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం కొరోజన్, అంటే తుప్పు పట్టటం అని కూడా అంటాం. ఇప్పుడు యాసిడ్స్తో రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా ఒక మెటల్ యాసిడ్తో కలిస్తే ఒక సాల్ట్ మరియు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఉదాహరణకు జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే HClతో కలిసినప్పుడు జింక్ క్లోరైడ్ అనే సాల్ట్ మరియు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ దగ్గర మండుతున్న అగ్గిపుల్ల పెడితే పాప్ అని చిన్న శబ్దం వస్తుంది.
ఇది హైడ్రోజన్ గ్యాస్ని గుర్తించడానికి చేసే ఒక ఫేమస్ టెస్ట్. అయితే ఇక్కడ కొన్ని మినహాయింపులున్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. కాపర్, సిల్వర్, గోల్డ్ లాంటి తక్కువ రియాక్టివిటీ ఉన్న లోహాలు డైల్యూట్ యాసిడ్స్తో అసలు రియాక్ట్ అవ్వవు. మరోవైపు సోడియం, పొటాషియం లాంటివి చాలా వేగంగా పేలుడులా రియాక్ట్ అవుతాయి. అవి చాలా ప్రమాదకరం. ఇక నైట్రిక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి అది సాధారణంగా హైడ్రోజన్ గ్యాస్ని ఉత్పత్తి చేయదు. మన మూడవ భాగం ద డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీన్ని మనం మెటల్స్ మధ్య జరిగే ఒక కెమికల్ కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు. ఒక సొల్యూషన్లో 2 రకాల మెటల్స్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ అంటే బలమైన మెటల్ తక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ని అంటే బలహీనమైన మెటల్ని దాని సాల్ట్ సొల్యూషన్ నుండి బయటకు నెట్టేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బలమైనవాడు బలహీనుడి స్థానాన్ని ఆక్రమిస్తాడన్నమాట. ఈ ప్రయోగం చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీకర్ ఏలో ఐరన్ నెయిల్ని బ్లూ రంగులో ఉన్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేశాం. కాసేపటికి ఆ సొల్యూషన్ గ్రీన్గా మారింది. ఎందుకంటే ఐరన్ అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్టివ్ కాబట్టి అది కాపర్ని డిస్ప్లేస్ చేసింది. కానీ బీకర్ బీలో కాపర్ వైర్ని గ్రీన్ రంగు ఫెరస్ సల్ఫేట్లో వేస్తే ఏ మార్పు లేదు. ఎందుకంటే కాపర్ అనేది ఐరన్ కన్నా తక్కువ రియాక్టివ్, సో అది ఐరన్ని డిస్ప్లేస్ చేయలేదు. దీనినే మనం రియాక్టివిటీ సిరీస్ అంటాం. ఈ ఆర్డర్ ప్రకారం జింక్, ఐరన్, కాపర్లలో జింక్ చాలా రియాక్టివ్ కాబట్టి అది ఐరన్ని, కాపర్ని రెండింటినీ వాటి సొల్యూషన్స్ నుంచి డిస్ప్లేస్ చేయగలదు. కానీ కాపర్ ఐరన్ని డిస్ప్లేస్ చేయలేదు. ఓకే, 4వ భాగం యూజెస్ ఇన్ ఆర్ వరల్డ్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ మన నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. చూద్దాం రండి. ప్రతి మెటల్కి ఉండే యూనిక్ ప్రాపర్టీస్ వల్లే దాన్ని ఒక ప్రత్యేకమైన పనికి వాడతాం. ఉదాహరణకు ఐరన్ని రైలు పట్టాలకు, మిషనరీకి, కాపర్ అల్యూమినియంని వాటి డక్టిలిటీ, కండక్టివిటీ వల్ల కరెంటు వైర్లకు, గోల్డ్, ప్లాటినం వాటి మెరుపు, తక్కువ రియాక్టివిటీ వల్ల నగల తయారీకి వాడతారు. నాన్ మెటల్స్ కూడా అంతే ముఖ్యం. మన జీవనంలో, వ్యవసాయంలో, ఆరోగ్య రంగంలో వీటి పాత్ర చాలా పెద్దది. ఆక్సిజన్ మనం పీల్చే గాలిలో ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్ మొక్కలకు ఎరువులుగా పనిచేస్తాయి. క్లోరిన్ నీటిని శుద్ధి చేస్తుంది. ఇక అయోడిన్ని యాంటీసెప్టిక్గా వాడతారు. ఇక చివరి భాగానికి వచ్చేశాం, ప్రాక్టీస్ అండ్ సమరీ. మనం చాలా విషయాల్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం. సరే, ఇక్కడ మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. కొంచెం ఆలోచించి చెప్పండి. మన జీవితానికి, అలాగే అన్ని జీవులు శ్వాస తీసుకోవడానికి అవసరమైన నాన్ మెటల్ ఏది? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. సమాధానం ఆక్సిజన్. ఈ నాన్ మెటల్ లేకపోతే మనం జీవించలేం. మొత్తం మీద ఈరోజు మనం మెటల్స్, నాన్ మెటల్స్ మధ్య ఉండే భౌతిక, రసాయన తేడాలు చూశాం. అయితే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. డైమండ్ అనేది ఒక నాన్ మెటల్, కానీ అది అన్నింటికన్నా గట్టి పదార్థం. మర్క్యూరీ ఒక మెటల్, కానీ అది రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటుంది. మరి ఈ ఎక్సెప్షన్స్ మనకు సైన్స్ గురించి ఏం చెప్తున్నాయి? బహుశా సైన్స్లో నియమాల కన్నా ఇలాంటి మినహాయింపులే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయేమో. ఆలోచించండి. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.